ఉన్నవాళ్ళు. కానీ మనకి కోట్లు కోట్లు ఉన్నా కానీ మన కోట్లు కాదు చూడడం, మనలను దీవించిన దేవుని చూడాలి. అందుకే ఒక భక్తుడు అంటాడు, కోట్లు కోట్లుగా ధనమున్నను సాటి రాగలదా, కోట్లు కోట్లుగా ధనమున్నను అది నీకు సాటి రాగలదా, నా బలమంతా నా ధనమంతా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును. అందరూ చెప్తాం, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. కోట్లు కోట్లు ధనం ఉంటే దాన్ని లెక్క చేయకో, ఆ ధనమునిచ్చిన దేవుడిని ఘనపరచు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే మనకు ఉన్నంతలోనే ఏం చేయాలంటే బీదలకు సహాయము చేయాలి. బీదలకు సహాయం చేసినవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. ఏమంటే బీదలకు సహాయం చేసేవాడు దేవునికి ఇచ్చిన వాడితో సమానం అంట. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో, ప్రభువా నువ్వు మా ఇంటికి ఎప్పుడు వచ్చావు, నీళ్ళు ఇచ్చాను, మా ఇంటికి ఎప్పుడు వచ్చావు, తిండెట్టాను, మా ఇంటికి ఎప్పుడు ఇచ్చావు, నీకు బట్టలు ఇచ్చాను, మాకు నువ్వు ఎప్పుడు ఖైదీగా ఉన్నావు, ఎప్పుడు రోగిగా ఉన్నావు అంటే అంటాడు అల్పుడైన ఒకనికి మీరు చేసిద్దరు కనుక అది నాకు చేసిద్దరని ఆయన చెప్పాడు. హల్లెలూయా. నీకు ఎప్పుడు చేయలేదు ప్రభు అంటే, అల్పులైన ఒకడికి మీరు చేయలేదు కనుక నాకు మీరు చేయలేదు అన్నాడు. అంటే ఇప్పుడు మనము ఎవరు చేయాలా? అల్పులైన వారికి. హల్లెలూయా. అందుకే ఏమండి, పేదలకు సహాయం చేస్తే పరలోకంలో మన ధనము అకౌంట్ అక్కడ పడుతుంది. 2, నీ ధనాన్ని ఏమండి బీదలకు సహాయం చేయాలా అంటే నీ ధనాన్ని బీదలకు ఇవ్వాలి. 2ది, నీ ధనమును దేవునికి ఇవ్వాలి. ఎవరికి ఇవ్వాలా? దేవునికి ఎలాగెత్తావండి? దేవుడికి అది తీసుకుంటాడా? దేవుడు చేయి చాపుతాడా? తీసుకుంటాడా? మరి దేవుడికి ఇవ్వడం ఏంటే? దేవుడికి ఏమైనా కొదువా? చాలా మంది అంటూ ఉంటారు, దేవుడికి ఏమైనా కొదువా, దేవుడికి ఇస్తారు అంటారు. ఏంటిలో దేవుడికి ఇవ్వడం అంటే దేవుని పరిచర్యలో ఖర్చు పెట్టడు, దేవుడి పరిచర్య కొరకు ఇవ్వడం. ఇగో ఈ మందిరం కొరకు ఇచ్చారు. ఏమి ఇచ్చారు? వారు ధనాన్ని ఇచ్చారు. ఏమి ఇచ్చారు?